తైవాన్ ప్రపంచ పటంలో ఒక చిన్న దీవి, కానీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ను శాసించే ఒక మహాశక్తి. అసలు తైవాన్ అనేది ఒక స్వతంత్ర దేశమా లేక చైనాలో ఒక భాగమా? చైనా ఎందుకు తైవాన్ను ఆక్రమించుకోవాలని చూస్తోంది? అవసరమైతే బల ప్రయోగానికైనా వెనుకాడమంటూ జిన్పింగ్ చేస్తోన్న హెచ్చరికల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? మరోవైపు తైవాన్పై చెయ్యి వేస్తే ఊరుకోమంటూ అమెరికా ఎందుకు డ్రాగన్కు వార్నింగ్ ఇస్తోంది? ఒకే చైనా, రెండు భిన్న వ్యవస్థలు, ఒకవైపు కమ్యూనిస్టు చైనా, మరోవైపు ప్రజాస్వామ్య తైవాన్. ఈ రెండిటి మధ్య ఉన్న వందల సంవత్సరాల నెత్తుటి చరిత్ర ఏంటి? అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది? అంతర్జాతీయ రాజకీయాలను కుదిపేస్తోన్న ఈ అస్పష్టత వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయంగా చూస్తే ఇది ఒక అంతు చిక్కని అస్పష్టత, కానీ ఆర్థికంగా చూస్తే ప్రపంచాన్ని శాసించే వ్యాపార సామ్రాజ్యం తైవాన్ చుట్టూ తిరుగుతోన్న అంతర్జాతీయ రాజకీయాలు ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానవు. తైవాన్కు ఒక ప్రత్యేకమైన ప్రభుత్వం ఉంది, సొంత రాజ్యాంగం ఉంది, ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ప్రత్యేకంగా ఒక ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. అంతెందుకు, ఏకంగా 3 లక్షల మందికి పైగా సైనిక బలగాలు కూడా ఈ చిన్న దీవికి ఉన్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలు తైవాన్తో ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్నాయి. కానీ సమస్యల్లా ఒకటే, అంతర్జాతీయంగా రాజకీయ గుర్తింపు ఎవరికి ఉంది అనేదే. తైవాన్లో ఉన్న ప్రభుత్వం తనను తాను రిపబ్లిక్ ఆఫ్ చైనా అని ప్రకటించుకుంది. అదే సమయంలో బీజింగ్ రాజధానిగా ఉన్న చైనా మాత్రం తనను తాను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ప్రకటించుకుంది. అంటే రెండు కూడా ఒకే చైనా అని చెప్పుకుంటూ ఉన్నాయి. ఈ సుదీర్ఘ వివాదం వెనుక ఉన్న అసలు చరిత్రను అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సిందే. చైనీస్ హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారం తైవాన్ అనేది ఒక సుందరమైన దీవి. సుమారు 2000 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు శకం 200 సంవత్సరంలోనే ఆధునిక చైనాలోని దక్షిణ ప్రాంతం నుంచి కొన్ని గిరిజన జాతుల వారు వలస వెళ్లి ఈ దీవిలో మొట్టమొదట స్థిరపడ్డారని హిస్టరీ చెబుతోంది. అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ప్రచురించిన కథనాల్లో కూడా ఈ హిస్టరీ స్పష్టంగా కనిపిస్తోంది. చైనా అధికారిక రికార్డుల ప్రకారం క్రీస్తు శకం 239లో మొదటిసారిగా ఈ తైవాన్ దీవి ప్రస్తావన వచ్చింది. అప్పట్లో చైనాను పాలించే చక్రవర్తి ఈ దీవిని అన్వేషించడానికి ఒక పెద్ద సైనిక బృందాన్ని పంపించారు. ఈ చారిత్రక ఆధారాల్ని చూపిస్తూనే తైవాన్ ఆది నుంచి కూడా అది మా దేశంలో అంతర్భాగమే అంటూ బీజింగ్ వాదిస్తోంది. ఆధునిక తైవాన్ చరిత్రను పరిశీలిస్తే 17వ శతాబ్దంలో ఈ ప్రాంతం కొంతకాలం పాటు డచ్ వలస పాలనలో, అంటే డచ్ కాలనీగా కూడా ఉంది. ఆ తర్వాత చైనాను పాలించిన చివరి రాచరిక వంశం ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ చెంగ్ రాజవంశం పాలనలో ఉన్న కాలంలో తైవాన్ పూర్తిగా చైనాలో భాగంగానే ఉండేది. క్రీస్తు శకం 1683 నుంచి 1895 వరకు, అంటే సుమారు 200 సంవత్సరాల పాటు చైనాను, తైవాన్ను ఒకే రాజవంశం పరిపాలించింది. ఈ 2 శతాబ్దాల కాలంలోనే చైనాలోని 2 ప్రధాన రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తైవాన్ దీవికి వలస వెళ్లడం ప్రారంభించారు. అలా వలస వెళ్లిన వారే ఇప్పుడు తైవాన్లో ఉన్న అతిపెద్ద జనాభా సమూహం, అంటే డెమోగ్రఫీ గ్రూప్. తైవాన్ జనాభాలో అత్యధికులు ఆనాడు చైనా నుంచి వలస వచ్చిన వారే ఉంటారు. అయితే 1895లో చరిత్ర ఒక పెద్ద మలుపు తిరిగింది. 19వ శతాబ్దపు చివరిలో చైనాలోని చివరి రాచరిక వంశానికి, జపాన్ సామ్రాజ్యానికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. దీన్నే చరిత్రలో సైనో జపాన్ వార్ అని పిలుస్తారు. ఈ యుద్ధంలో చైనా రాజవంశం ఘోరంగా ఓడిపోయింది. దాంతో అప్పటి వరకు చైనా ఆధీనంలో ఉన్న తైవాన్ దీవి జపాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. 1895 నుంచి 2వ ప్రపంచ యుద్ధం ముగిసేంత వరకు, అంటే దాదాపు 50 ఏళ్ల పాటు తైవాన్ జపాన్ పాలకుల చేతుల్లోనే ఉంది. ఆ తర్వాత జరిగిన 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి చవిచూసింది. ఆ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్, రిపబ్లిక్ ఆఫ్ చైనా ఒక కూటమిగా ఏర్పడి జపాన్, జర్మనీలపై విజయం సాధించాయి. యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో అది 1895లో ఆక్రమించుకున్న తైవాన్ దీవిని వదిలేయాల్సి వచ్చింది. దాంతో తైవాన్ మళ్ళీ రిపబ్లిక్ ఆఫ్ చైనా పాలనలోకి, అంటే బీజింగ్ కేంద్రంగా సాగుతోన్న నాటి చైనా ప్రభుత్వం కిందకు వచ్చింది. అప్పట్లో చైనా ప్రధాన భూభాగాన్ని, తైవాన్ను కుమింగ్టన్ అనే ఒకే ఒక రాజకీయ పార్టీ పరిపాలించేది. కానీ ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. 1949 నాటికి చైనాలో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. అధికారంలో ఉన్న పాలకులకు, మావో జెడాంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్టులకు మధ్య భీకరమైన అంతర్యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మావో నాయకత్వంలోని రెడ్ ఆర్మీ భారీ విజయాన్ని సాధించింది. 1949లో బీజింగ్ రాజధానిగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటైంది. అదే నేటి ఆధునిక చైనా. కమ్యూనిస్టుల చేతుల్లో ఓడిపోయిన కేఎంటీ, అంటే కుమింగ్టన్ పార్టీ నాయకుడు చాంగ్ షాక్ తనతో పాటు సుమారు
15 నుంచి 20 లక్షల మంది మద్దతుదారుల్ని తీసుకుని ప్రాణాలు దక్కించుకోవడానికి తైవాన్ దీవికి పారిపోయాడు. అలా పారిపోయిన వారిలో నాటి ప్రభుత్వంలోని ముఖ్యులు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, సైనికులు కూడా ఉన్నారు. వీరంతా కలిసి తైవాన్ జనాభాలో 14% మారారు. వీరు కేవలం ప్రాణాలతోనే కాదు, చైనా ప్రధాన భూభాగం నుంచి భారీగా బంగారాన్ని అలాగే ఎన్నో విలువైన చారిత్రక సంపదను కూడా తైవాన్కు తీసుకుని వెళ్ళిపోయారు. తైవాన్కు పారిపోయిన కొమింగ్టన్ పార్టీ నాయకులు అక్కడ రిపబ్లిక్ ఆఫ్ చైనా పేరుతో ఒక ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మేమే నిజమైన చైనా ప్రభుత్వం, బీజింగ్లోని కమ్యూనిస్టులు అక్రమంగా అధికారంలోకి వచ్చారు అని వారు వాదించడం మొదలుపెట్టారు. అప్పట్లో ప్రపంచం 2 ధృవాలుగా విడిపోయింది. కమ్యూనిస్టు దేశమైన సోవియట్ యూనియన్ బీజింగ్లోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అసలైన చైనాగా గుర్తిస్తే, అమెరికా దాని మిత్రపక్షాలైన పశ్చిమ దేశాలు మాత్రం తైవాన్లో ఉన్న కొమింగ్టన్ ప్రభుత్వమే నిజమైన చైనా అని గుర్తించాయి. పశ్చిమ దేశాల ప్రభావం వల్ల ఐక్యరాజ్య సమితిలో కూడా చైనా ప్రధాన భూభాగాన్ని పాలిస్తోన్న కమ్యూనిస్టులకు స్థానం దక్కలేదు. తైవాన్ ప్రవాస ప్రభుత్వానికే చైనా ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం అలాగే వీటో పవర్ కూడా ఉండేది. కానీ కాలం గడిచే కొద్దీ ఈ వ్యూహం ఎక్కువ కాలం సాగలేదు. తైవాన్ జనాభా చాలా చిన్నది, కానీ మెయిన్ల్యాండ్ చైనా భూభాగం జనాభా చాలా పెద్దది. దీంతో ప్రపంచ దేశాలు క్రమక్రమంగా తైవాన్ను పక్కన పెట్టి బీజింగ్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించాయి. చివరకు 1971లో ఐక్యరాజ్య సమితి కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. తైవాన్ నుంచి నడుస్తోన్న ప్రభుత్వం మొత్తం చైనాకు ప్రాతినిధ్యం వహించలేదని ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి నుంచి తైవాన్ను తొలగించి బీజింగ్లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకే అధికారిక గుర్తింపునిచ్చింది. అప్పటి నుంచి తైవాన్కు అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోల్పోయింది. కథ ఇక్కడితో ముగిసిపోలేదు. 1979లో డెంగ్ జియావోపింగ్ చైనా అధినేత అయ్యాక చైనాలో భారీ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. చైనా ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం చేశారు. చైనాతో వాణిజ్యం చేయడం ద్వారా కోట్ల డాలర్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయని గుర్తించిన అమెరికా 1979లో ఒక యూటర్న్ తీసుకుంది. బీజింగ్ కేంద్రంగా ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అమెరికా అధికారికంగా గుర్తించింది. అప్పటి నుంచి అమెరికా వన్ చైనా పాలసీని అవలంబిస్తోంది. అంటే తైవాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించడం మానేసి చైనా ఒక్కటే అని అంగీకరించింది. కేవలం అమెరికా మాత్రమే కాదు, భారతదేశం కూడా వన్ చైనా విధానాన్ని పాటిస్తోంది. బీజింగ్ రాజధానిగా ఉన్న ప్రభుత్వాన్ని మాత్రమే చైనా ప్రభుత్వంగా భారత్ అధికారికంగా గుర్తిస్తోంది. తైవాన్ ప్రభుత్వాన్ని ప్రపంచంలో అధికారికంగా ఏ పెద్ద దేశం కూడా గుర్తించడం లేదు. అంతర్జాతీయంగా గుర్తింపు లేకపోయినా కూడా తైవాన్ మాత్రం ఒక స్వయం పాలిత ప్రాంతంగా, అంటే సెల్ఫ్ రూల్డ్ ఐలాండ్గా ఎదుగుతూ వచ్చింది. మొదట్లో చైనా నుంచి పారిపోయిన కొమింగ్టన్ నాయకులు వారి కుమారులు ఏకపార్టీ పాలన సాగించినప్పటికీ కాలక్రమేణా అక్కడ ప్రజాస్వామ్యం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చాయి. చివరకు 2000వ సంవత్సరం నుంచి తైవాన్లో ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్ష ఎన్నికలు జరగడం ప్రారంభమయ్యాయి. 2004లో అక్కడ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చింది. ఈ డిపిపి పార్టీ సిద్ధాంతం ఏంటంటే తైవాన్ చైనాలో భాగం కాదు, అదొక స్వతంత్ర దేశంగా విడిపోవాలని వారు బలంగా కోరుకుంటారు. అప్పటి వరకు ఉన్న పాత కొమింగ్టన్ పార్టీ ఒకే చైనా విధానానికి కట్టుబడి ఉన్నప్పటికీ అది కమ్యూనిస్టుల పాలనకు వ్యతిరేకంగా ఉండేది. కానీ కొత్తగా వచ్చిన డిపిపి మాత్రం చైనా నుంచి శాశ్వతంగా విడిపోవాలనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తైవాన్ రాజకీయాల్లో ఇదొక పెద్ద ఊగిసలాట. 2008లో మళ్ళీ వన్ చైనా పాలసీని కోరుకునే కొమింగ్టన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో చైనాతో ఆర్థిక సంబంధాలు బాగా పెరిగాయి. కానీ 2016లో మళ్ళీ స్వతంత్ర తైవాన్ను కాంక్షించే డిపిపి పార్టీ పీఠాన్ని కైవసం చేసుకుంది. 2020 ఎన్నికల్లో కూడా అదే పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీని అర్థం ఏంటంటే తైవాన్లోని ప్రస్తుత తరం, ముఖ్యంగా యువత తాము చైనా ప్రభావంతో ఉండకూడదని, ఒక స్వతంత్ర దేశంగానే బతకాలని బలంగా కోరుకుంటూ ఉన్నారు. తైవాన్లో జరిగిన సన్ఫ్లవర్ మూవ్మెంట్ దీనికి ఒక ఉదాహరణ. అక్కడ యువత చైనా ఇన్ఫ్లుయెన్స్ను వ్యతిరేకిస్తూ ఏకంగా పార్లమెంట్ భవనాన్ని కూడా ఆక్రమించారు. ఇక్కడ విచిత్రమైన ట్విస్ట్ ఉంది. రాజకీయంగా చైనా తైవాన్ శత్రువులు అయినప్పటికీ ఆర్థికంగా ఈ 2 దేశాల మధ్య వ్యాపార బంధం కూడా చాలా గట్టిగా ఉంది. తైవాన్ చేసే మొత్తం ఎగుమతుల్లో 42% కేవలం చైనాకే వెళతాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సెమీ కండక్టర్ చిప్స్, చైనా కంపెనీలకు కావాల్సిన టెక్నాలజీ అంతా తైవాన్ నుంచే సరఫరా అవుతుంది. చైనా ప్రధాన భూభాగంలో తైవాన్ వ్యాపారవేత్తలు భారీగా పెట్టుబడులు కూడా పెట్టారు. ప్రాక్టికల్గా చూస్తే తైవాన్ అన్ని హంగులు ఉన్న ఒక స్వతంత్ర దేశంగానే చలామణి అవుతోంది. కానీ అఫీషియల్గా మాత్రం దానికి ఆ గుర్తింపు లేదు. తైవాన్ ప్రజలు కూడా ఈ అస్పష్టత ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే స్వతంత్రాన్ని ప్రకటిస్తే చైనా యుద్ధానికి వస్తుంది, విలీనం అయిపోతే
స్వేచ్ఛ పోతుంది. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ సంక్షోభానికి పరిష్కారం ఏంటి? ప్రపంచ దేశాల ముందు ప్రధానంగా 3 ఆప్షన్లు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి ఆప్షన్ వన్ చైనాగా ఇరు దేశాలు ఏకం కావడం. చరిత్రలో చాలా కాలం పాటు ఇవి కలిసి ఉన్నాయి కాబట్టి శాంతియుతంగా కలిసిపోవాలని చైనా ఆఫర్ ఇస్తోంది. హాంకాంగ్కు ఇచ్చినట్లే వన్ నేషన్ టూ సిస్టమ్స్ అంటే ఒకే దేశం రెండు వ్యవస్థలు అనే ఫార్ములాను కూడా చైనా ప్రపోజ్ చేస్తోంది. అంటే సార్వభౌమాధికారం చైనాదే అయినప్పటికీ తైవాన్ తన రాజకీయ ఆర్థిక వ్యవస్థల్ని స్వతంత్రంగా నడుపుకోవచ్చు. కానీ తైవాన్ ఈ ఆఫర్ను పూర్తిగా తిరస్కరించింది. హాంకాంగ్లో ప్రజాస్వామ్య ఉద్యమాలను చైనా ఎలా అణిచివేసిందో చూసిన తైవాన్ అస్సలు ఈ ప్రతిపాదనను నమ్మడం లేదు. ఎప్పుడైతే తైవాన్ వెనక్కి తగ్గిందో వెంటనే చైనా తన వ్యూహాన్ని మార్చింది. చైనా పార్లమెంట్లో యాంటీ సెసేషన్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తెచ్చింది. ఒకవేళ తైవాన్ కనుక ఏకపక్షంగా స్వతంత్రాన్ని ప్రకటించుకుంటే బలప్రయోగం ద్వారా అంటే సైనిక దాడి ద్వారా తైవాన్ను చైనాలో కలుపుకుంటామని చైనా తన విధానాన్ని అధికారికంగా మార్చుకుంది. ఇక రెండవ ఆప్షన్ చైనా నుంచి తైవాన్ పూర్తిగా విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడం. దీనికి చైనా అస్సలు ఒప్పుకోదు. అలా ప్రకటిస్తే మరుసటి క్షణమే యుద్ధం మొదలవుతుంది. అందుకే ఈ 2 ఆప్షన్లు ప్రాక్టికల్గా పాసిబుల్ కావడం లేదు. ఇక మిగిలిన 3వ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడున్న స్టేటస్ కో అంటే ప్రస్తుత అస్పష్టతను ఇలాగే కొనసాగించడం. అధికారికంగా తైవాన్ను ఎవరు దేశంగా గుర్తించరు. కానీ ఆచరణలో తైవాన్ ఒక స్వతంత్ర దేశంగానే తనను తాను పాలించుకుంటూ ఉంటుంది. చైనా బల ప్రయోగం చేయకుండా ఉండడం, తైవాన్ స్వాతంత్రాన్ని ప్రకటించకుండా ఉండడం ఈ రెండిటి మధ్య నడిచే శాంతి కోసమే అమెరికా భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుకుంటూ ఉన్నాయి. అందుకే అమెరికా కూడా మేము వన్ చైనా విధానానికి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తూనే తైవాన్కు ఆయుధాలు సరఫరా చేస్తూ ఉన్నారు. ఇటీవల అమెరికా హౌస్ స్పీకర్ తైవాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు చైనా ఎంతగా రెచ్చిపోయినా కూడా భారతదేశం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం వహించింది. ఎందుకంటే ఈ అస్పష్టత కొనసాగడమే ప్రపంచ శాంతికి వ్యాపారానికి ఎంతో ముఖ్యం. ఐక్యరాజ్య సమితి గుర్తించకపోయినా ఒక స్వయం పాలిత ప్రాంతంగా తైవాన్ సాధిస్తోన్న ప్రగతి నిజంగా అమోఘం. రానున్న రోజుల్లో ఈ డ్రాగన్ ముప్పును తైవాన్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.